దేవునికి ఉన్న ప్రణాళిక. 2 రాజులు 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను మీ కొరకు చదువుతాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహా పరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరకుని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. నయమాను రాజునందుకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞయించను గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించున్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడునా? ఒకరికి కలిగిన కుష్ఠరోగమును మార్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుగుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకొని సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఎక్కడున్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా యొద్దకు రానిము అని రాజులకు వర్తమానము చేశాను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున ముందర నిలిచుండగా ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధులవదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మార్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినట్లా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్ముని మాట దానికంటే మీరు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకునవలదని అతనితో చెప్పగా ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకోనని చెప్పాను. నయమాను అతని ఎంతో ప్రతిమాలను అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనిక అర్పింపను. 2 కచ్చర గాడిదలు మోయిపాటి మన్ను నీ దాసుడైన నాకు పెంచకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన రిమ్మోను గుడిలో నా నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగాకని నయమానుతో చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా నద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. చాలా వచనాలు మనం చదువుకున్నాం కదా. ఈ వచనాల నుంచి మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను గురించి మనం కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. ఇక్కడ స్పష్టంగా కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తులకున్న సవాలు మనకి కనిపిస్తూ ఉన్నది. అదేంటంటే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అన్న ఒకడు ఉండెను.
అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గరుడై దయ పొందిన వాడాయను. ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యెహోవా దేవుడు నయమాను ద్వారా సిరియా రాజుకి విజయాన్ని కలుగు చేశాడు. అయితే ఈ దేవుడు ఏ రాజ్యానికి సహాయం చేశాడు? సిరియా రాజ్యానికి సహాయం చేశాడు. ఎవరి ద్వారా సహాయం చేశాడు? ఈ నయమాను చక్కటి ప్రణాళికలు వేసి అతడు వేసిన ప్రణాళికల ద్వారా సిరియా రాజు చేసిన యుద్ధంలో అతనికి విజయం వచ్చింది. తద్వారా నయమాను యొక్క పేరు ప్రఖ్యాతులు రాజ్యంలో చాలా చాలా పెరిగాయి. ఎందుకంటే ఒక రాజ్యము యుద్ధానికి వెళ్ళినప్పుడు సైన్యాధిపతి వేసే ఆ ప్రణాళికలు చక్కటి పాత్రని పోషిస్తూ ఉంటాయి. చాలా గేమ్స్లో కోచెస్ ఉంటారు. ఆ కోచ్లు ఏం చేస్తారంటే అవతలి వ్యక్తితో ఏ విధంగా పోరాడాలి ఒక వ్యూహ్యాన్ని లేదంటే ఒక ప్రణాళికని రచించి ఆటగాళ్ళకి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ప్రణాళికతో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు విజయాలు వస్తాయి, కొన్నిసార్లు అపజయాలు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ సిరియా రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు సైన్యాధిపతి అయిన నయమాను అతడు వేసిన ఒక వ్యూహాలతో సిరియా రాజుకి జయము వచ్చింది. అతని చేత యెహోవాయే సిరియా దేశంలో జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గరుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. ఈ వ్యక్తి ద్వారా యజమానికి ఏమొచ్చింది? విజయం అన్నది వచ్చింది. అంత మాత్రమే కాదు, అతడు యజమాని దృష్టికి గరుడయ్యాడు. అదేవిధంగా యజమాని దృష్టిలో అతడు దయ పొందుకున్నాడు గనుక అతడు మహాపరాక్రమశాలి ఉండెను. చూడండి, ఇక్కడ నయమానుకున్న క్వాలిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే యెహోవా అతనికి తోడయుండి అతని ద్వారా సిరియా రాజుకి విజయాన్ని ఇచ్చిన్నాడు. అదేవిధంగా యజమాని దృష్టిలో నయమానికి చక్కటి ఘనతని పొందుకున్నాడు. అదేవిధంగా యజమాని యొక్క దయని పొందుకున్నాడు. అదేవిధంగా మహాపరాక్రమశాలి అయి ఉన్నాడు. కానీ మనందరికీ దేవుడు అనేక తలాంతులు ఇచ్చాడు, అనేక బహుమతులు ఇచ్చాడు. వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించినప్పటికీ మన దగ్గర లేనిది ఏదో మనం చూసుకుంటూ ఉంటూ కానీ అన్న పదాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. మన మనస్సుల్లో ఆ పదాన్ని మనం ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. నాకు ఇది ఉంది కానీ ఇది లేదు, లేదంటే నాకు పలానాది ఉంది కానీ పలానాది లేదు. ఆ కానీ అన్న పదం ప్రతి ఒక్కరికి తెలిసిన పదమే. అయితే ఇక్కడ మొట్టమొదట ఈ మాట నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే లోపాలు లేని లైఫ్ ఉండదు. లోపాలు లేని లైఫ్ ఉండదు. ఎందుకంటే మనం ఈ పాపంతో నిండిన ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ బ్రోకెన్ వరల్డ్. ఈ పాపంతో నిండిన ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి అంత పర్ఫెక్ట్గా జరగాలంటే అంత పర్ఫెక్ట్గా జరగదు. లేదా మన లైఫ్స్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మన లైఫ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండవు. ఏ ఒక లోపాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అది ప్రతి చోట మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఒక విద్యార్థి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. చక్కటి మార్కులు వచ్చాయి, క్లాస్ ఫస్ట్ వచ్చాడు, 100కి 98 మార్కులు వచ్చినాయి. నా తండ్రి నన్ను అభినందిస్తాడు అని చెప్పి ఆ తండ్రి దగ్గరికి వెళ్తే ఆ మార్కులు చూసి తండ్రి అంటున్నాడు కదా, 2 మార్కులు ఎందుకు తగ్గాయి? ఈ 2 మార్కులు ఎందుకు తగ్గాయి? నువ్వు 100కి 100 తెచ్చుకోవాలి. ఫాదర్ ఈస్ నాట్ హ్యాపీ. తండ్రి ఆ మార్కులను చూసి సంతోషించలా. కొడుకు అనుకున్నాడు నా తండ్రి ఈ మార్కులు చూసి సంతోషిస్తాడు, ఎందుకంటే 100కి 98 మార్కులు వచ్చినాయి. అంత మాత్రమే కాకుండా నేను క్లాస్ ఫస్ట్ నన్ను చూసి తండ్రి సంతోషిస్తాడు అని నేను అనుకున్నాను. కానీ తండ్రి నన్ను చూసి సంతోషించలా. నాకు రాని ఆ 2 మార్కుల్ని తండ్రి చూశాడని కొడుకు చాలా వాపోయాడు. చాలా సందర్భాల్లో అదే విధంగా మన జీవితాన్ని మనం చూసుకుంటూ ఉంటాం.
మన జీవితంలో లేని వాటి మీద మన దృష్టి చాలా ఎక్కువగా పడిపోతూ ఉంటుంది. వాటిని జ్ఞాపకం చేసుకొని ఇది కనుక లేకపోతే, లేదంటే నా జీవితం కనుక ఇలా ఉన్నట్లయితే చాలా బాగుండు అని అనుకుంటూ ఉంటాం. నయమాను కూడా అలాగే అనుకున్నాడని నేను అనుకుంటాను. ఎందుకంటే నయమానుకి కుష్టు వ్యాధి ఉన్నది. ఇక్కడ నయమాను ద్వారా తన యజమానికి విజయం వచ్చింది. ఆ విజయంతో నయమాను కాలం వరకు సంతోషంగా ఉన్నా, అదేవిధంగా నయమాను తన యజమాని దృష్టిలో ఘనతని పొందుకున్నాడు, దయని పొందుకున్నాడు. ప్రతి వారు ఎవరో ఒకరి దగ్గర పనిచేస్తూనే ఉంటారు. లేదంటే ఒక నాయకుడు ఉన్నాడంటే, లేదంటే ఒక యజమాని ఉన్నాడంటే ఆ యజమాని కింద అనేక మంది పనిచేస్తూ ఉంటారు. ఎవరు ఎక్కడ పనిచేసినప్పటికీ ఒక అధికారి దగ్గర ప్రజలు పనిచేస్తూ ఉంటే ఆ ప్రజలు ఈ విధంగా అనుకుంటారు, మా యొక్క అధికారి యొక్క దయ మా మీద ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ లీవ్ అడిగినప్పుడు వెంటనే మా అధికారులు మంజూరు చేస్తారు. లేదంటే ఒక అధికారి ఉన్నాడు, లేదంటే ఒక కంపెనీ ఓనర్ ఉన్నారు, ఆ ఓనర్ కింద అనేక మంది పనిచేస్తూ ఉంటారు. ఆ పనిచేసే ప్రజల దృష్టిలో యజమాని కనుక చక్కటి పేరు సంపాదించుకుంటే ఆ యజమానికి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ నయమాను యొక్క లైఫ్లో ఒక లోపం అన్నది ఉన్నది. ఆ లోపం ఏంటంటే అతడు కుష్ఠరోగి. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే లోపాలు లేని లైఫ్ అన్నది ఉండదు. ఒక వ్యక్తి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. తన యొక్క 70వ సంవత్సరంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తన యొక్క వ్యాధుల గురించి తాను ఎంతగా మానసికంగా బాధపడుతున్నాడో అదంతా డాక్టర్ దగ్గరికి వివరిస్తూ ఆ డాక్టర్తో చెప్పాడంట, నా స్నేహితుడు కూడా ఉన్నాడు, అతనికి 80 సంవత్సరాలు, అతడు చాలా ఫిట్గా ఉన్నట్టు, చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అతడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. నా వయసు 70 సంవత్సరాలు, చాలా వ్యాధులు నన్ను బాధిస్తూ ఉన్నాయి. మరి నా స్నేహితుడు నాకంటే అతనికి 10 సంవత్సరాలు ఎక్కువైనప్పటికీ అతని యొక్క శరీరం చాలా ఫిట్గా ఉందని చెప్తున్నాడు. ఆ డాక్టర్ గారు నన్ను ఏం చేయమంటారని అడిగాడంట. డాక్టర్ గారు అన్నారంట, దాని ఉందయ్యా, నువ్వు కూడా అలాగే చెప్పుకో అన్నాడంట డాక్టర్ గారు. కాబట్టి ఈ ప్రస్తుత ప్రపంచంలో మనం ఎలాగ జీవిస్తున్నారంటే ప్రతి ఒక్కరూ ఆ లోపాలు కప్పిపెట్టుకొని మా జీవితంలో ఎటువంటి ఆ లోపాలు లేవు అన్న విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అవతల వాళ్ళకి అది ఏ విధంగా అర్థమవుతుందంటే ఎదుటి వ్యక్తుల్లో ఎటువంటి లోపాలు లేవు, మన యొక్క జీవితాల్లో మా జీవితాల్లోనే లోపాలు ఉన్నాయని చాలామంది అనుకొని మానసికంగా శారీరకంగా అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నయమాను జీవితాన్ని, నయమాన్ని మనం గమనించినట్లయితే అతనికి ప్లస్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. అతడు ఆ రాజు తర్వాత రాజు స్థాయికి దాదాపు ఆయన ఎదిగిపోయాడు. రాజు యొక్క ఘనత అతని మీద ఉంది, కానీ అతని హృదయంలో సంతోషం అయితే లేదు. ఎందుకంటే అతడు కుష్ఠరోగి. ఈ సిరియా రాజు అనేక దేశాల మీదకి యుద్ధాలకి వెళ్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇశ్రాయేల్ దేశం మీద కూడా యుద్ధానికి వెళ్ళాడు. అయితే యుద్ధానికి వెళ్ళినప్పుడు సాధారణంగా ఏం జరుగుతుందంటే అక్కడ ఉపయోగపడే పశువుల్ని కానీ, లేదంటే సంపదను కానీ, ప్రజలను కానీ తమ రాజ్యానికి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. సిరియా రాజు కూడా తన యొక్క సైన్యంతో ఇశ్రాయేల్ దేశంలో ఉన్న మంచి విలువైన వస్తువుల్ని, అదేవిధంగా పిల్లల్ని అందరినీ ఆ చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ ప్రజల్లో ఒక చిన్న పాప కూడా ఉన్నది. 2వ వచనంలో సిరియన్లు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయిచుండేది. ఆ చెరకొని తీసుకుని వచ్చిన వారిలో ఒక చిన్న పాప కూడా ఉన్నది. అయితే అది నయమాను భార్యకు పరిచారము చేయించుండేది. ఇంతకీ ఆ పాప ఎక్కడున్నది? నయమాను ఇంట్లో ఉన్నది. నయమాను ఇంట్లో ఉన్నప్పుడు సాధారణంగా ఇంట్లో పనివాళ్ళు ఉన్నప్పుడు కుటుంబంలో జరిగే కలహాలన్నీ పనివారికి తెలుస్తూ ఉంటే ఆ పనివారు ఇతరులకి ఖచ్చితంగా వాటి గురించి చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయం ఆ ఇంట్లో ఉన్న చిన్న పాపకి తెలిసింది. ఆ పాపకి తెలిసి ఆమె చెప్తున్న మాట ఏంటంటే, షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేనెంతో కోరుచున్నాను. అతడు నా యజమానికి కలిగిన కుష్ఠ రోగమును బాగు చేయనని ఆమెతో చెప్పాను. ఇక్కడ చిన్న పాప ఏమని చెప్పిందంటే తన యొక్క యజమానురాలతో, ఈ నయమాను మా ప్రవక్త దగ్గర ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మా ప్రవక్త ఈ
నయమాను యొక్క కుష్టు రోగాన్ని స్వస్థపరుస్తాడు అన్న విషయాన్ని ఆమె యజమానురాలికి తెలియజేసింది. అయితే ఈ విషయాన్ని ఆ నయమాను రాజునకు తెలియజేశాడు. సాధారణంగా రాజ్యాలు ఉన్నప్పుడు రాజుకి ఏదన్నా సహాయం కనుక కావాల్సి వస్తే అది అఫీషియల్గా ఇతర రాజులకి తెలియజేస్తూ ఉంటారు. అప్పుడు ఈ సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకి అఫీషియల్గా ఒక సహాయం చేయమని ఒక పత్రిక ద్వారా ఆ సమాచారాన్ని ఇశ్రాయేల్ రాజుకి పంపించాడు. ఆ పత్రికతో పాటు బహుమతులు కూడా పంపించాడు. ఆ బహుమతులు ఏంటంటే 20 మడుగుల వెండి, 1,20,000 రూపాయలు బంగారును, 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేల్ రాజునకు ఆ పత్రిక అప్పగించారు. ఈ విధంగా నయమాను యొక్క ఆ జీవితాన్ని చూసినట్లయితే నయమాను చాలా చక్కగా కనిపించినప్పటికీ, అతనికి చక్కటి హోదా ఉన్నప్పటికీ, అనేక మంది అతనికి సలాం కొడుతున్నప్పటికీ, నమస్కారం పెడుతున్నప్పటికీ, అతని కింద అనేక మంది పనివారు ఉన్నప్పటికీ, పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ, రాజు యొక్క దృష్టిలో ఘనత పొందుకొని దయ పొందుకున్నప్పటికీ, అతడు తన శరీరంలో అతనికి ఏ వ్యాధి ఉన్నది? కుష్టు వ్యాధి ఉన్నది. కొన్ని సందర్భాల్లో నేను అనుకుంటాను, నెగిటివ్ మైండ్ కలిగి ఉండటం కూడా కుష్టు వ్యాధి లాంటిది. అది ఏ సందర్భంలో మనం ఉపయోగించాలంటే, ఎంత కలిగి ఉన్నా తృప్తి అనేది లేకుండా మనిషికి ఏదైతే ఉండదో దాని మీదకే మనసు అన్నది వెళ్తారు, దాని మీదకే ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. దాని మీదకి ఆలోచనలు వెళ్ళి నయమాను హ్యాపీగా ఉండగలరా? హ్యాపీగా ఉండలేడు. ఎందుకు? అతని శరీరానికి కుష్టు వచ్చింది కాబట్టి పైకి ఎంత చక్కగా ఉన్నప్పటికీ, అనేక దుస్తులు వేసుకొని పరిమళాలు ఉపయోగించి తనకున్న కుష్టు వ్యాధిని కప్పుకున్నప్పటికీ అతడు హృదయంలో చక్కగా ఉండగలడా? హృదయంలో చక్కగా లేడు. ఒకసారి ఒక ఆవిడ మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మగారికి అనేక సమస్యలు చెప్పి ప్రార్థన చేయించుకుంటూ ఉండేది. అయితే వారం వచ్చినప్పుడు నేను ఆవిడ గమనిస్తూ ఉండేవాడిని. నెలకి ఒక కొత్త ఆభరణం ఆవిడ మెడలో ఉండటం నేను క్రమక్రమంగా గమనించాను. ఆ తర్వాత మాటల మధ్యలో తెలియదు ఏంటంటే, ఆవిడ తనకున్న నిరుత్సాహాన్ని కానీ లేదంటే ఆమెలో ఉన్న బాధని అధిగమించుకోవడానికి తమకున్న బంగారాన్ని ప్రతి నెల ఇచ్చి ఒక కొత్త నగని చేయించుకోవటం, ఆ నగని ధరించుకొని ఆమె హ్యాపీగా ఫీల్ అవటం అన్న ఆలోచనని ఆమె తెలియజేసింది. అప్పుడు ఒక మాట నేను రాశాను, ఒళ్ళంతా బంగారం, హృదయం అంతా విచారం. ఆమె ధరించిన బంగారం ఆమె హృదయంలో ఉన్న విచారాన్ని పోగొట్టలేకపోయింది. చక్కగా ధరించుకొని ఆమె సంతోషంగా ఉన్నప్పటికీ హృదయంలో ఏదో విచారం. మనం కూడా చక్కటి వస్త్రాలు ధరించుకొని చాలా హ్యాపీగా హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు అని చక్కగా పలకరించుకున్నప్పటికీ ఆ హృదయంలో ఏదో తెలియని వెలతి ఉంటుంది. దాని మీదకి చాలా సందర్భాల్లో మన మనసు వెళ్ళి మనకి చాలా ఆందోళనని, మనకి నిరుత్సాహాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అయితే మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, లోపాలు లేని లైఫ్ అన్నది ఉండదు. పలానా లైఫ్లో లోపాలు ఉండవు అని చెప్పడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఏదో ఒక లోపాలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి వాటి గురించి మనం ఎక్కువగా దృష్టి పెట్టకుండా వాటిని సరి చేసుకునే ప్రయత్నం కొంతవరకు చేసుకోవచ్చు. ఒకవేళ కొన్ని ఏంటంటే సరి చేసుకునే ప్రయత్నాలు కూడా చేయలేం. మనిషి యొక్క ఆలోచనలు మనిషికి ఏదైతే లేదో దాని మీదకే ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ నయమానికి ఒక అవసరత ఉన్నది. ఆ అవసరత తీర్చే వాళ్ళు నయమానికి ఎవరు లేరు. అయితే ఇక్కడ ఒక హోప్ అన్నది నయమానికి వచ్చింది. అదేంటంటే, ఈ చిన్న పాప చెప్పింది, మా రాజ్యంలో షోమ్రోన్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి కనుక నేను వెళ్ళినట్లయితే అతడు నీ కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు. 7వ వచనం దగ్గర నుంచి ఇశ్రాయేల్ రాజు ఈ పత్రిక చదివాడు. ఆ పత్రికలో ఏముంది? నా సైన్యాధిపతిని నీ దగ్గరికి నేను పంపిస్తున్నాను, అయితే నువ్వేం చేయాలి? ఈ కుష్టి వ్యాధిని నీవు తగ్గించాలి. ఒకవేళ ఇశ్రాయేల్ రాజు దానికి గనక పరిష్కారం గనక చూపించలేకపోతే ఏమవుతుంది? అది రాజ్యానికి చాలా చాలా అవమానకరం. పొరుగు రాజ్యం ఇచ్చిన ఏదన్నా రిక్వెస్ట్ని పంపితే
ఆ రిక్వెస్ట్ని అవతల రాజ్యం తీర్చగలిగి ఉండాలి. లేదంటే అవతల రాజ్యానికి అది చాలా చాలా అవమానకరం. వెంటనే ఇశ్రాయేల్ రాజు ఆ వస్త్రములు చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుణ్ణా, నేను ఆ దేవుణ్ణి కాదా, ఒకరి కుష్టి రోగాన్ని నేను ఏ విధంగా మాన్పాలి, నా దగ్గరికి ఈ సిరియా రాజు పత్రిక ఎలా పంపించాడు? ఎందుకంటే ఇశ్రాయేల్ రాజ్యంలో కూడా చాలా మంది కుష్టు రోగగ్రస్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఆ రోగం తగ్గుతుందా? ఆ రోగం తగ్గదు. ఎందుకంటే ఒకసారి కనుక కుష్టు వచ్చిందంటే ఆ కుష్టు శరీరాన్ని తినివేస్తూ ఉంటుంది. దానికి వైద్యం అన్నది ఆ రోజుల్లో లేదు. అయితే ఇశ్రాయేల్ రాజు ఈ పత్రిక చదివి చాలా నిరుత్సాహపడిపోయి తన వస్త్రాలు చింపుకొని ఎంతో దుఃఖపడుతూ ఉండగా ఈ విషయం ఎవరికి తెలిసిందంటే ఎలీషాకు ఈ విషయం తెలిసింది. ఎలీషాకి ఈ విషయం తెలిసి ఎలీషా ఏమంటున్నాడు? నీ వస్త్రం నీవెందుకు చింపుకుంటువి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతనికి నా ఎదుకు రానిమని రాజునకు వర్తమానము చేసింది. అయితే ఈ విషయం ఎలీషాకి తెలిసి రాజునకు వార్త పంపించాడు. ఆ సైన్యాధిపతిని నా దగ్గరికి నీవు తీసుకురా, నా దగ్గరికి కనుక తీసుకొస్తే అతనికి నేను ఏదో ఒకటి చేస్తాను అన్న వార్తని ఎలీషా ఎవరికి పంపించాడు? ఇశ్రాయేల్ రాజులకు పంపించాడు. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను. ఆ పూర్వకాలంలో ఒక రాజ్యం వారు మరొక రాజ్యానికి ఈ విధంగా సందేశం పంపించారంట. మా దేశంలో క్యాబేజీలు లేవు, మాకు కనీసం ఒక 100 ఎడ్ల బండి సరిపడా క్యాబేజీలు మీరు పంపించాలి అన్న వార్తని ఆ పక్క రాజ్యానికి పంపించారంట. రాజు ఆ పత్రికని చదివి చాలా ఆందోళనకి గురైపోయాడంట. ఎందుకు రాజా మీరు ఇలాగా చింతిస్తున్నారని అక్కడ వారు అడిగినప్పుడు, ఇలాగా పక్కనున్న పొరుగు రాజు 100 ఎడ్ల బండి సరిపడా క్యాబేజీలు పంపించమని అడిగాడు. క్యాబేజీలు నేను ఎలాగ పంపించగలను? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి, ఆ రాజ్యానికి వెళ్ళడానికి కనీసం 10 నెలలు పడుతుంది. ఈ 10 నెలల్లో పంపించిన క్యాబేజీలు కులిపోతాయి కదా, నిల్వ ఉండవు కదా, ఎలా నేను పంపించాలి అని విచారపడుతూ ఉన్నాడు. ఒకవేళ కనుక రాజు కనుక పంపించకపోయినట్లయితే ఈ రాజ్యానికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. పక్క రాజ్యం వారు రిక్వెస్ట్ చేశారు. ఈ రిక్వెస్ట్ కనుక ఈ రాజ్యం వారు తీర్చకపోతే ఈ రాజ్యానికి ఏమొస్తుంది? అవమానం అన్నది వస్తుంది. కాబట్టి ఆ రాజు ఎంతగానో చింతించాడు. అలాగే ఇశ్రాయేలు రాజు కూడా చింతించాడు. సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో తెలియక తన వస్త్రాలు చింపుకొని వేదన పడుతుండగా ఈ విషయం ఎవరికి తెలిసింది? ఎలీషాకి తెలిసింది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండవ విషయం ఏంటంటే మనుష్యులు సహాయం చేయలేరు. మనుష్యులు అన్ని సందర్భాల్లో సహాయం చేయలేరు. ఇక్కడ ఇశ్రాయేల్ రాజు సహాయం చేయగలరా? సహాయం చేయలేడు. ఏ విధంగా సహాయం చేయగలడు? అతడు సహాయం ఎలా చేయాలో అతనికి తెలియక అతడు చాలా చాలా దుఃఖిస్తున్నాడు. అతడు చాలా చాలా బాధపడుతున్నాడు. అయితే ఈ ఎలీషా దగ్గరికి ఎవరు వచ్చారు? 19వ వచనంలో నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధుడు అని అతనితో చెప్పుకు ఒక దూతని పంపారు. చూడండి, ఈ సైన్యాధిపతి వచ్చాడు. ఇంకా లోపలగా ప్రవేశకు ముందే ఎలీషా తన దూతని బయటికి పంపించి, ఇదిగో నీవు యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు నీవు మునుగు. నయమానుకి చాలా చాలా కోపం వచ్చింది. నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా అతడు నా ఎదుకు వచ్చి నిలచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్టు రోగమును మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబారా నది లేదా ఫర్ఫరును నది లేదా ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే మా నదులు శ్రేష్టమైనవి కావా? ఈ యోర్దాను నదిలో మునగమన్నాడేంటి అని చాలా కోపగించుకొని తన దేశానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ నయమాను మనిషి నాకు సహాయం చేస్తాడు అనుకొని ఇక్కడికి వచ్చాడు, ఎలీషా దగ్గరికి వచ్చాడు. కానీ మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనుష్యులు మనకి సహాయం చేయలేరు. దేవుడే మనకి సహాయం చేస్తాడు. ఆయన మనుషుల ద్వారా మనకి ఆయన సహాయం చేస్తాడు. దేవుడు డైరెక్ట్గా సహాయం చేస్తాడా?
సహాయం చేయడం, ఆయన మనుషుల ద్వారానే ఆయన మనకి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఇశ్రాయేలు రాజు తాను ఏ విధంగా నయమాను యొక్క కుష్ఠరోగాన్ని తగ్గించాలో అతడు తెలియక అతడు చాలా చాలా ఆందోళన పడ్డాడు. తన వస్త్రాల్ని చింపుకున్నాడు. నా దేశంలో ఎవరు ఈ నయమానుని స్వస్థపరుస్తారు, ఈ కుష్టి వ్యాధిని ఎవరు తగ్గిస్తారని చాలా ఆందోళన పడి చాలా బాధపడ్డాడు. అదేవిధంగా ఇక్కడ నయమాను కూడా ఒక మనిషి నాకు సహాయం చేస్తానని ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాడు? నా వ్యాధి ఎక్కడైతే ఉందో అక్కడ చెయ్యేసి ప్రార్థన చేసి, లేదంటే అక్కడ ఏదో తాకి తద్వారా నన్ను స్వస్థపరుస్తానని నేను అనుకున్నాను. కానీ అతడు అలా చేయలేదు. యోర్దాను నదికి వెళ్ళి అక్కడ మునిగి అక్కడ స్నానం చేయమని నాతో చెప్పాడు. మా దేశంలో చాలా గొప్ప గొప్ప నదులు లేవా? మా దేశంలో చాలా శ్రేష్టమైన నదులు లేవా? ఈ విధంగా చాలా సందర్భాల్లో మనం మనుషుల్ని ఆశ్రయించినప్పుడు మనకేం ఎదురవుతుంది? భంగపాటే ఎదురవుతుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులకి భంగపాటు ఎదురైంది. ఇశ్రాయేలు రాజుకి భంగపాటు ఎదురైంది. ఏ విధంగా ఈ నయమానికి స్వస్థత కలుగు చేయాలో తెలియక ఇశ్రాయేలు రాజు చాలా చాలా వేదన పడ్డాడు. అదేవిధంగా ఇక్కడ నయమాను కూడా ఎలీషా దగ్గరికి వచ్చి, ఎలీషా నన్ను ముట్టుకొని స్వస్థపరుస్తానని నేను అనుకున్నాను, కానీ ఎలీషా ఆ విధంగా చేయలేదు. ఎలీషా దగ్గర నుంచి నేను ఆశించిన రూపంలో నాకు సహాయం రాలేదు. చాలా సందర్భాల్లో ఇదే విధంగా మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. వెనక్కి తిరిగి నయమాను వెళ్ళిపోయినట్లుగా మనకి కూడా వెనక్కి తిరిగి మన ఆలోచనలు ఎటేటో వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మనుషులు అన్ని సందర్భాల్లో సహాయం చేయగలరు. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? సహాయం దేవుడి దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. అయితే దేవుడు ఈ నయమాను పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఇశ్రాయేలు రాజుకి తెలియదు, అదేవిధంగా నయమానికి కూడా తెలియదు. అయితే అతను తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. చాలా విచారంతో కూర్చున్నాడు. 13వ వచనంలో అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పాడు. చూడండి, నయమాను దగ్గరికి తన దాసుడు వచ్చి ఎలీషా ఏమని చెప్పాడు? కేవలం నీవు ఆ యోర్దాను నదిలోనికి వెళ్ళి నీవు మునుగు, అదే కదా నీకు చెప్పాడు. ఒక గొప్ప కార్యం చేయమని నీకు చెప్తే నువ్వు ఆ కార్యం చేయవా? ఖచ్చితంగా నీవు చేస్తావు కదా. అతను ఏం చెప్పాడు? కేవలం యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పాడు కదా, నువ్వు అలాగా ఎందుకని చేయకూడదని ఆ దాసుడు సైన్యాధిపతి అయిన నయమానుతో చెప్పాడు. చాలా సందర్భాల్లో మనం ప్రయత్నం చేయడానికి వెనకడుగు వేస్తూ ఉంటాం. ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు, గొప్ప గొప్ప ప్రయత్నాలు ఎలాగా కనిపిస్తాయంటే ఒక కొండలాగా కనిపిస్తామో ఆ కొండని లాగడం సాధ్యమా అన్న ప్రతికూలమైన ఆలోచనలు వచ్చి ఆ కొండ దగ్గరికి మనుషులు ఎవరో వెళ్ళాలంట. కొన్ని సందర్భాల్లో లక్ష్యాలు కొండలాగా ఉంటాయి. అమ్మో ఆ లక్ష్యం పెద్దది, దాని దగ్గరికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని మనిషి వెనకడుగు వేస్తారంట. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ కొండని లాగడానికి మన దగ్గర రిసోర్సెస్ ఉండకపోవచ్చు. దారంతోనే కొండను లాగే ప్రయత్నం చేయాలి. దేని లాగే ప్రయత్నం చేయాలి? మన దగ్గర ఉన్న దారంతోనే కొండను లాగే ప్రయత్నం చేయాలి. వస్తే కొండ, పోతే దారం. వస్తే కొండ, పోతే దారం. కాబట్టి ప్రయత్నం చేయకుండా మనం ఆపకూడదు. ఏదో ఒక ప్రయత్నం నిరంతరం మనం చేస్తూనే ఉండాలి. ఇక్కడ నయమాను ప్రయత్నం చేయకుండా ఇంటికి వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ తన దాసుడు చెప్పాడు, నీకు ఏదైనా ఒక పెద్ద ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ ప్రకారంగా నీవు చేయవా అన్నప్పుడు ఆ నయమాను తన మనసు మార్చుకొని ఎక్కడికి వెళ్ళాడు? యోర్దాను నదికి వెళ్ళినట్లుగా మనం వాక్యంలో చూస్తాము. అయితే 14వ వచనంలో అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలునున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే,
దేవుడు కార్యము చేయకుండా ఉండడు. దేవుడు కార్యము చేయకుండా ఉండడు. మూడో విషయం, మొట్టమొదటి మనం ఏం నేర్చుకుందాం? లోపాలు లేని లైఫ్ ఉండదు. మనుషులు అన్ని సందర్భాల్లో సహాయం చేయలేరు. మూడో విషయం ఏంటంటే దేవుడు కార్యము చేయకుండా ఉండడు. అంటే ఆయన కార్యము చేస్తాడు. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో కలిగి ఉన్న ప్రణాళికలు ఆయన తప్పకుండా ఆయన తగిన సమయం వచ్చినప్పుడు ఆయన నెరవేరుస్తాడు. ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు నయమాన్ జీవితంలో కలిగి ఉన్నాడో ఆ తర్వాత మనం ఆ జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇక్కడ నయమాను తన దాసుడు చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళాడు? యోర్దాను నదికి వెళ్ళాడు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టుగా యోర్దాను నదిలో 7 మార్లు మునగా అతని దేహం ఏ విధంగా అయింది? పసిపిల్ల దేహం వలె అయింది. చిన్న పిల్లల శరీరం ఏ విధంగా ఉంటుంది? చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా కనుక నొక్కితే దాని మీద ఆ మచ్చ కూడా పడిపోతూ ఉంటుంది. అంత సాఫ్ట్గా పసిపిల్లవాని దేహం వల్ల ఎవరి దేహం అయింది? నయమాను యొక్క దేహము అయింది. ఆ తర్వాత నయమాను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుతున్నాను. చూసారా ఎంత గొప్ప సాక్ష్యం ఇక్కడ నయమాను చెప్తా ఉన్నాడు. నయమానుకి అర్థమైంది, దేవుడు తన జీవితంలో చేసిన కార్యము అర్థమైంది. అర్థమయ్యి అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళలో కూడా ఈ ఇశ్రాయేల్ దేవుడు ఒక దేవుడు అన్న సాక్ష్యాన్ని నయమాను చెప్పట్లేదు. ఎందుకంటే తనకున్న కుష్టి వ్యాధిని తగ్గడానికి అతడు అనేక మంది దేవుళ్ళని పూజించవచ్చు, అనేక మంది దేవతల దగ్గరికి వెళ్ళొచ్చు, ఎన్నో మొక్కులు చేసుకుని ఉండొచ్చు, ఎన్నో ఈ దేవతలకి అతడు సమర్పించి ఉండొచ్చు. అతడు చాలా ధనవంతుడు. ఎందుకంటే ఆ పొజిషన్లో ఆ స్థాయిలో ఉన్నవాడు ఎక్కడికైనా వెళ్ళగలడు. పక్క రాజ్యంలో ఉన్న దేవతల దగ్గరికి దేవుళ్ళ దగ్గరికి కూడా అతడు వెళ్ళగలడు. అటువంటి అనుమతి ఎవరికి ఉన్నది? నయమాన్ దగ్గరికి ఉన్నది. అయితే ఎప్పుడైతే అతడు స్వస్థత పొందుకున్నాడో అతడు చెప్తున్న మాట ఏంటంటే చింతకించము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. చూడండి, దేవుడు నయమాను పట్ల ఉన్న ప్రణాళిక ఏ విధంగా నెరవేరిందో. అయితే నయమాను కూడా దేవుడికి ఏ విధంగా స్పందిస్తున్నాడు? దేవుళ్ళలో ఒక దేవుడి కింద ఇశ్రాయేల్ దేవుడిని చూడలేదు. ఎలా చూస్తున్నాడు ఇశ్రాయేల్ దేవుడిని? అన్ని దేవుళ్ళ కంటే ఇశ్రాయేల్ దేవుడే ఒకే ఒక్క దేవుడు, మరి యొక్క దేవుడు ఎవరు లేరు అన్న సాక్ష్యాన్ని నయమాను అక్కడ తెలియజేస్తున్నాడు. అయితే చెప్తున్నాడు, ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకో. ఎంత ఫోర్స్ చేసినా, ఎంత బ్రతిమలాడినా నయమాన్ దగ్గర నుంచి ఎలీషా ఎటువంటి బహుమతి తీసుకోలేదు. అయితే ఇంకా ఆ ప్రయత్నం మానుకొని నయమాను చేస్తున్న పని ఏంటంటే 17వ వచనంలో యెహోవాకు తప్ప దహన బలులను మరి ఏ బలులను ఇతర దేవతలకు నేను ఇక అర్పింపను. ఎవరని చెప్పారా నయమానికి? ఒక వ్యక్తి మారు మనసు పొందితే, ఒక వ్యక్తి దేవుడిని యెహోవా దేవుడని గుర్తెరిగితే, యేసు ప్రభుని దేవుడని గుర్తెరిగితే ఆత్మదేవుడు హృదయంలో చేసే కార్యము ఈ విధంగా ఉంటుంది. ఎవరన్నా చెప్పారా? యూదుల ఆచారం నయమానికి బోధించారా? అతనికి తెలిసింది, నేను ఎంతోమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఎంతోమంది దేవతల దగ్గరికి వెళ్ళాను, ఎవరు నన్ను స్వస్థపరచలేదు, కేవలం యెహోవా దేవుడు మాత్రమే నన్ను స్వస్థపరిచున్నాడు. కాబట్టి ఏ దేవునికి నేను బలులేక అర్పించను. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లం ఏంటి? 17వ వచనంలో యెహోవాకు తప్ప దహన బలి నేను మరి ఏ బలి అయినా ఇతర దేవతలకు నేను ఇక అర్పింపను. 2 కంచెల గాడిదలు మోయిపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చూచి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసినట్లా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించుడుగాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి వెళ్ళమని చెప్పాను. అయితే ఇక్కడ నయమానుకు వచ్చిన సవాల్ ఏంటంటే తన రాజు రిమ్మోను గుడిలోనికి వెళ్ళి ఆ రిమ్మోను దేవతని పూజిస్తాడు. రాజు సాష్టాంగ పడితే నయమాను కూడా సాష్టాంగ పడాలి. ఆ విషయం కూడా నయమానికి తెలుసు. అందుకే ఎలీషా దగ్గరికి వెళ్ళి
నయమాన్ ఈ విధంగా అంటున్నాడు, రాజు సాష్టాంగ పడినప్పుడు నేను కూడా సాష్టాంగ పడాల్సి వస్తుంది, కాబట్టి ఆ విషయంలో మీ దేవుడు నన్ను క్షమించుగాక. అంటే ఇక్కడ నయమాను రాజు మోకరిల్లాడు కాబట్టి అతడు మోకరిల్లాడు, కానీ హృదయంలో మాత్రం అతడు మోకరిల్లలేదు. కాబట్టి ఆ విషయంలో క్షమించుగాక అని నయమాను ఎలీషాని రిక్వెస్ట్ చేసినప్పుడు ఎలీషా అంటున్నది ఏమిటంటే నెమ్మది కలిగి వెళ్ళమని అతనికి సెలవిచ్చాడు. ఈ విధంగా దేవుని యొక్క ప్రణాళిక నయమాను యొక్క జీవితంలో తగిన సమయంలో అది నెరవేరింది. కాబట్టి దేవుడు ప్రతి ఒక్క జీవితంలో ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఒక సమయం వచ్చినప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది. దీన్ని ఈ రాజులకు, ఈ 2 రాజులు 5వ అధ్యాయంలో మాత్రమే లేదు, యేసు ప్రభు కూడా ఈ సంఘటనని జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. లూకా సువార్త 4వ అధ్యాయంలో ప్రభు నయమాను గురించి మాట్లాడుతూ ఉంటాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనంలో, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు ఏం చెప్పాడు? మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేకులు కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, యేసు ప్రభు కూడా నయమానుని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన నజరేతులో సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉంటాడు, దేవుడు అన్యుల పట్ల ఏ విధంగా ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు యూదులకి మాత్రమే దేవుడు కాదు, ఆయన అన్యజనులు కూడా ఆయన దేవుడు. అన్యజనులని ఆయన ఏ విధంగా రక్షించుకున్నాడో ఇక్కడ 2 ఉదాహరణలు యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు. ఆ 2 ఉదాహరణలో 2వ ఉదాహరణ ఏంటంటే, ఇశ్రాయేల్ దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ ఆ కుష్ఠరోగుల్లో ఎవరు స్వస్థపరచబడలేదు. అయితే పరాయి దేశంలో ఉన్న అన్యుడైన నయమానుకి దేవుడు ఏమనుగ్రహించాడు? స్వస్థత అనుగ్రహించాడు. దీనిని మనం సమగ్రంగా ఆలోచించినట్లయితే దేవుడు నయమాను జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నయమానికి తెలియదు, ఇశ్రాయేల్ రాజులకు కూడా తెలియదు. కానీ ఈ ప్రణాళిక ఎవరికి తెలుసు? ఈ ప్రణాళిక దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు మన జీవితంలో ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు తగిన సమయం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. ఇక్కడ నయమాను జీవితాన్ని మనం విశ్లేషించినట్లయితే అతనికి చక్కటి హోదా ఉన్నది, చక్కటి స్టేటస్ ఉన్నది, సమాజంలో ఆ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తన యజమాని దగ్గర ఘనత పొందుకొని చక్కటి ధైర్యం కలిగి చక్కగా ఉన్నాడు. కానీ అతని జీవితంలో ఒక లోపం అన్నది ఉన్నది. ఆ లోపం ద్వారా నయమాను ఎంతగానో కృంగిపోయాడు. అయితే మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, లోపాలు లేని లైఫ్ ఉండదు. ఆ లోపాలు మనం సరి చేసుకున్నట్లయితే కొన్ని లోపాలని మనం సరి చేసుకోగలం, కొన్ని సరి చేసుకోలేని లోపాలు ఉంటాయి, అవయవ లోపాలు ఉంటాయి. వాటిని వైద్యం ప్రకారంగా సరి చేసుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో సరి చేసుకోకుండా అదే విధంగా లైఫ్ని ముందుకి తీసుకెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నయమాను అనుకున్నాడు, ఎలీషా నన్ను ముట్టి స్వస్థపరుస్తాడు, కానీ ఆ విధంగా జరగల. అదేవిధంగా లైఫ్లో మనం ఎన్నో అనుకుంటాం, అలా జరగాలి ఇలా జరగాలి ఎన్నో అనుకుంటాం, కానీ అనుకున్న ప్రతిసారి అనుకున్న విధంగా అన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. కానీ దేవుడు నియమించింది ఖచ్చితంగా జరుగుతుంది. నయమాను అనుకున్న విధంగా జరిగిందా? ఇశ్రాయేల్ రాజు అనుకున్న విధంగా జరిగిందా? వాళ్ళిద్దరూ అనుకున్న విధంగా జరగలేదు. ఎవరు అనుకున్న విధంగా జరిగింది? దేవుడు అనుకున్న విధంగా జరిగింది. దేవుడు తాను అనుకున్నది ఎవరి ద్వారా తెలియజేశాడు? ఎలీషా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. సింపుల్గా ఏంటంటే 7 సార్లు నీవు మునుగు, తద్వారా నీకేమొస్తుంది? స్వస్థత వస్తుంది. ఇశ్రాయేల్ రాజు సహాయం చేయలేడు, అదేవిధంగా దియరాజు సహాయం చేయలేడు, దేవతలు సహాయం చేయలేరు. ఎలీషా నేను ముట్టుకొని నన్ను స్వస్థపరుస్తాడని ఆశించి వచ్చిన నయమానుకి ఎలీషా కూడా కలిసి సహాయం చేయలేదు. ఈ విధంగా చాలా సందర్భాల్లో మనుషుల్ని ఆశ్రయించినప్పుడు అన్ని సందర్భాల్లో మనకి సహాయం రాకపోవచ్చు. అయితే దేవుడు కార్యం చేయకుండా, దేవుడు
కార్యం చేయకున్నాడు. తగిన సమయంలో ఆయన ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. ఏ విధంగా నయమాను జీవితంలో ఒక రహస్య ప్రణాళిక కలిగి ఉన్నాడు, అదేవిధంగా మన జీవితంలో దేవుడు కలిగి ఉన్న రహస్య ప్రణాళిక తగిన సమయంలో ఆయన నెరవేర్చును గాకని మనం దేవుని మనం వేడుకుందాం. మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు దేవుడు తగిన సందర్భంలో నెరవేర్చి మనకి ఆ ప్రణాళికలు చూపమని దేవుణ్ణి మనం వేడుకుందాం. హబక్కూకు ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు. హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనం 2వ పాదంలో 771వ పేజీ. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. చాలా సంవత్సరాలు నయమాను కుష్ఠవ్యాధితో బాధపడ్డాడు. కానీ ఒక సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరంలో దేవుడు నయమాను జీవితంలో కలిగి ఉన్న ప్రణాళిక ఆయన నెరవేర్చాడు. నయమానుని స్వస్థపరిచాడు. తద్వారా నయమాను దేవుడిని స్తుతించాడు. దేవుడిలో ఒక దేవుడి కింద భావించకుండా ఆయనే దేవుడు, ఆయన తప్ప నేను ఎవరికి మొక్కనని ఒక ప్రగాఢ ఆ నిర్ణయాన్ని ఆ నయమాను తీసుకొని దేవుణ్ణి స్తుతించినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. నయమాను పట్ల దేవునికి ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నదో అదేవిధంగా మన పట్ల కూడా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడని సంవత్సరాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు ముందుకెళ్లే కొద్దీ ఆ ప్రణాళికని దేవుడు తెలియజేయమని ఆయన్ని మనం వేడుకుందాం. అయితే ఈ ప్రయాణంలో మనలో ఉన్న లోపాల వైపు ఎక్కువగా దృష్టి పెట్టకుండా వాటిని దేవుడికి సమర్పిస్తూ ముందుకు సాగమని నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా మనుషుల సహాయాన్ని ఆశించి ఎవరో నాకేదో సహాయం చేస్తారు, మనుషుల రూపం నుంచి ఏదో ఒక రూపంలో నాకు సహాయం వస్తుంది అని ఆశించి సహాయం రాక నిరుత్సాహపడుతున్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. ఆయన కార్యము చేయకుండా ఆయన ఉండడు కాబట్టి ఆయన వైపు చూస్తూ సాగిపోవాలని నేను వేడుకుంటా ఉన్నాను. అయితే దేవుడు నయమాను జీవితంలో కార్యం చేయకుండా ఎలా ఉండలేదో అదేవిధంగా సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయన మన జీవితాన్ని నూతనపరిచి నూతన కార్యాలు ఆయన జరిగిస్తాడని తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. నయమాను జీవితంలో ఆయన కలిగి ఉన్న ప్రణాళిక నెరవేరింది. అది యేసు ప్రభు కూడా చెప్తున్నది ఏంటంటే, ఇశ్రాయేల్ దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ ఒక్క నయమాను మాత్రమే స్వస్థపరచబడ్డాడు. దేవుని దృష్టి కనుక మన మీద ఉన్నట్లయితే మనం ఎదుర్కొనే సవాళ్ళు అనేక మంది ఎదుర్కొన్నప్పటికీ దేవుడు మనకున్న సవాల్ని ఆయన తీసివేయగలడు. మనకున్న సమస్యని చూసి మనం నిరుత్సాహపడుతున్నామా, లేదంటే మనకి లేని వాటిని చూసి కృంగిపోతున్నామా, మనుషుల సహాయాన్ని ఆశ్రయించి భంగపాటికి గురవుతున్నామా? అయితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు కార్యం చేయకుండా ఆయన ఉండడు. మనలో ఉన్న ఏ లోపాన్ని చూసి మనం నిరుత్సాహపడుతున్నాం, ఏ లోపం వైపు మాటికి నా ఆలోచనలు వెళ్ళిపోతా ఉన్నాయి, ఏ లోపము నన్ను వెనక్కి లాగుతూ ఉన్నది, ఏ లోపము లేని లైఫ్ ఉంటుంది. కాబట్టి ఆ లోపాల మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా దేవుని మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టాలని మనం దేవుణ్ణి అడుగుదాం. పౌలు యొక్క శరీరంలో కూడా దేవుడు ఒక ముళ్ళుని ఉంచి ఉన్నాడు. ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే, నా కృప నీకు చాలు. కొన్ని సందర్భాల్లో మనలో ఉన్న లోపాలు దేవుడు తీసివేయకుండా ఆ లోపాల ద్వారా దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా, దేవునికి ఘనత తీసుకొచ్చే విధంగా ఆయన చేస్తాడు. ఈ సమయంలో సంవత్సరాలు గడిచే కొద్ది నయమాను యొక్క జీవితంలో వేదన పెరిగిపోతూ ఉండగా ఆ సంవత్సరాలు గడిచే కొద్ది దేవుని యొక్క ప్రణాళిక నయమాను జీవితంలో ఏ విధంగా నెరవేరిందో అదేవిధంగా మన జీవితంలో కూడా ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఉద్దేశం నెరవేరాలని ఆయన్ని మనం వేడుకుందాం.